మెషిన్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసినా, అది ఎందుకు ఫెయిల్ అయింది అనుకున్నారా ఎప్పుడైనా? అది డిజైన్ తప్పు కాదు. థియరీ ఆఫ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అది. ఒక్క బోల్ట్ బ్రేక్ అయితే మెషిన్ స్టాప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్స్ క్రాఫ్ట్. ఈ 5 మినిట్స్‌లో మనం చూద్దాం థియరీ ఆఫ్ ఫెయిల్యూర్ కంప్లీట్ కాన్సెప్ట్ సింపుల్ వేలో. డిజైన్ చేసేటప్పుడు మనకి డౌట్, మెటీరియల్ ఫెయిల్ అవుతుందా లేక సేఫ్గా ఉంటుందా? సింపుల్ టెన్షన్లో ఈజీగా తెలుస్తుంది, బట్ రియల్ లైఫ్లో మల్టీ డిరెక్షనల్ స్ట్రెసెస్ ఉంటాయి. సో మనకి కావాల్సింది థియరీ ఆఫ్ ఫెయిల్యూర్. డెఫినిషన్ సింపుల్గా చెప్పాలంటే, థియరీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే వెన్ అ మెటీరియల్ అండర్ కంబైన్డ్ స్ట్రెసెస్ విల్ స్టార్ట్ యీల్డింగ్ ఆర్ ఫెయిల్ అవుతుంది అని ప్రెడిక్ట్ చేయడానికి ఒక మెథడ్. Let's go quick. Main 5 theories. 1. Rankine, maximum principal stress theory. Failure occurs when maximum principal stress equals yield stress. Sigma 1 equals sigma yt. ఇది మెయిన్లీ బ్రిటిల్ మెటీరియల్స్ కి యూజ్ అవుతుంది, లైక్ కాస్ట్ ఐరన్. 2. ట్రెస్కా గెస్ట్, maximum shear stress theory. Failure occurs when maximum shear stress is equal to shear stress at yield. Sigma 1 minus sigma 2 by 2 is equal to sigma yt by 2. Ductile materials ki best theory, like mild steel. Most common theory for shafts and bolts. 3. Saint Venant, maximum strain principle theory. Failure occurs when maximum strain is equal to strain at yield. Epsilon 1 is equal to sigma yt by E. But accuracy తక్కువ కాబట్టి రేర్గా యూజ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. 4. Maximum strain energy theory. Failure occurs when total strain energy equals to strain energy at yield. U is equals to sigma 1 square plus sigma 2 square minus 2 mu sigma 1 sigma 2 by 2e. Moderate accuracy. Ido von Mises distortion energy theory. Failure occurs when distortion energy equals distortion energy at yield. Sigma EQ equals square root of sigma 1 square plus sigma 2 square minus sigma sigma 2 equals sigma yt. ఇది మోడర్న్ సాఫ్ట్వేర్లో యూజ్ చేస్తారు, లైక్ ANSYS. గ్రాఫ్లో చూస్తే ట్రెస్కా గివ్స్ హెక్సగన్ షేప్, వాన్ మిసెస్ గివ్స్ ఎలిప్స్ షేప్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.